శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధా ద్రావిడాం నయదీః శాంతోదార జనార్దనార్య తనయం న్యాయాదివాది గురుః ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. వెంకటాచార్య తిరువడి తామర్లకు దాసోహములు సమర్పించుకుంటూ ఆళ్వారెంబెరుమానార్జీయర్ ఆచార్య తిరువడిగలే శరణం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి పాసురం తిరుప్పావై దివ్య ప్రబంధంలో 16వ పాసురం. జై శ్రీమన్నారాయణ. 5 పాసురాలలో పూర్వరంగాన్ని తెలియచెప్పింది. 10 పాసురాలలో రోజుకు ఒక్కొక్క గోపబాలికను నిద్రలేపుతున్నట్టుగా అమ్మ గోపబాలికలు ఎవరు? జ్ఞానులు, పెద్దలు అయినటువంటి వారిని నిద్రలేపుతున్నట్టుగా తెలియచెప్పింది. ఈరోజు అందరూ కలిశారు అంటే గోష్ఠి 5 లక్షల మంది అని కదా. 5 లక్షల మంది కలిసి ఈరోజు కృష్ణ పరమాత్మ వాళ్ళ తిరుమాలిగకు అంటే నందుడి యొక్క గృహం, మనం అంటే ఆచార్యుల వారిని ఉండేటటువంటి దాన్ని గృహం అని పలకకూడదు, తిరుమాలిగ అని పలకాలి. అలా అక్కడికి వెళ్ళటానికి అంటే పరమాత్మను చేరటానికి వెళ్ళటానికి గోష్ఠిగా ఒక 10 మంది జ్ఞానులను ముందు పెట్టుకొని అందరూ కలిసి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఏమని చెప్పుకోవాలంటే ఆచార్య సన్నిధానాన్ని తెలుపుతుంది ఈ పాసురం. మనకు ఆచార్యుల్ని మనం సంప్రదించాలి కదా, ఆ విషయాన్ని తెలుపుతుంది. ఆ భోగ్యతని ఈ పాసురం మనకు తెలుపుతుంది అనమాట. ఎలాగూ అంటే శ్రీమన్నారాయణమూర్తిని అందరూ చేరుకోవాలి అని కోరిక ఉంటుంది. కొంతమందికి అది తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ తెలియని వారికి కూడా తెలియచెప్పి ఆ జ్ఞానాన్ని కలిగించి వారిలో ఉత్సాహాన్ని నింపి పరమాత్మే అందరికీ రక్షకుడుగా ఉన్నాడు, ఆయన గురించి మనం తెలుసుకోవాలి అని వాళ్ళు అనుష్ఠానము చేస్తూ పక్క వాళ్లకు తెలుపుతారు. ఎవరు వాళ్ళు అంటే జ్ఞానులు లేదా సజ్జనులు లేదా భాగవతులు. ఇలా వీరు తెలియపరుస్తారనమాట. అలా తెలియపరుస్తూ చక్కగా జై శ్రీమన్నారాయణ తెలియపరుస్తూ అంటే వాళ్ళ సాంగత్యం ఎలా ఉంటుందంటే వాళ్ళు లెగిచినప్పటి నుంచి వాళ్ళ నడత, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు అన్నీ కూడా పక్కన వాళ్ళకి ఏమవుతాయి, మనం కూడా వెళ్దాము, మనం కూడా చేద్దాం, మనం కూడా పొందుదాము అని అనిపించే విధంగా ఉంటుంది. అటువంటి జ్ఞానులతోటి ఉండటం వలన వాళ్ళది మనకు అబ్బుతుంది. ప్లస్ మనం నేర్చుకోవలసినది నేర్చుకుంటాము. అలాగే వాళ్ళు ఎటువంటి వారంటే ఇలా ఉన్నటువంటి వారిని కొంచెం ఇంట్రెస్ట్గా ఉండి వచ్చే వాళ్ళందరినీ కూడా ఆచార్య సంబంధం కలిగిద్దాము అనుకునేటటువంటి వారు. అలా వారిలో భగవంతుడిపై రుచిని నేర్పిస్తారు. వాళ్ళకేమవుతుంది, ఆ రుచి ఏర్పడి మనం కూడా తెలుసుకుందాము, మనం కూడా పొందుదాము అని అనిపిస్తుంది. అటువంటి సజ్జనులు అంటే జ్ఞానులు వారేం చేస్తారు, వీళ్ళను ఆచార్యుల వద్దకు చేర్చటానికి, ఆచార్యులకు అంతరంగిక కైంకర్యం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆచార్యుని వెంట పెట్టుకొని ఆయనకే కైంకర్యం చేస్తూ ఆయనతోనే ఉంటూ అలాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళని చేరుస్తారు. చేరుస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళను ఆశ్రయించేటట్టుగా వీళ్ళని చేస్తారు. ఆ అంతరంగికులు ఏం చేస్తారు, ఆచార్యులు వారు కొంచెం ఫ్రీగా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా మీ దగ్గర మంత్రాన్ని పొందాలనుకుంటున్నారు ఆచార్య ఇలా అని వీళ్ళను ఆయనకు దగ్గర చేస్తారు. అప్పుడు ఆ ఆచార్యులు ఏం చేస్తారు, వీళ్ళు ఆశ్రయించినప్పుడు వాళ్ళకు కొన్ని శుద్ధులు బుద్ధులు తెలిపి మంత్రం పొందటం వల్ల జరిగేటటువంటి ఫలితం ఏమిటి, అది ఎందుకు పొందాలి, జీవుడు అసలు ఎందుకు మంత్రాన్ని పొందాలి అంటే జీవుడు ఎప్పుడు కూడా ఈ కర్మల్లో ఉంటూ ఉంటాడు కదా, వాటన్నిటినీ తెలియచెప్పి వాళ్లకు మంత్రాన్ని అనుగ్రహిస్తారు. మనకు చిన్నజీయర్ స్వామి వారు మంత్రం ఇచ్చేటప్పుడు కూడా ఎన్ని చెప్తారో, ఎంతమంది ఇలా కూర్చొని ఉంటారు కదా, ఎన్ని డౌట్లు అడుగుతారో, సందేహాలు అనమాట. అలా చేస్తే ఏమిటి, ఇలా ఉండాలంటారు కదా, ఇలా ఉండకపోతే ఏమవుతుంది, ఏ విగ్రహాల్ని ఆరాధన చేయాలి, అలా ఏమిటని ఎన్నో అన్నిటకు నిదానంగా సమాధానాలు చెప్పి వాళ్లకు
కరెక్ట్ గా. ఎందుకంటే సమాధానాలు చెప్పలేదనుకో వాళ్లకు సందేహం ఉండిపోతుంది, చేసేటటువంటి పనిపై వాళ్లకు నమ్మకం కలగాలి కదా. అందుకని వాళ్ళకి ఆ సందేహ నివృత్తి అంతా చేసి ఆయన మంత్రాన్ని ఇస్తారు. అలాగే ఆచార్యుల వారు మంత్రాన్ని అందచేస్తారు. అలా మంత్రాన్ని అందుకున్నారు అంటే ఇక్కడ ఏమిటి, జ్ఞానుల సహకారంతో వారి యొక్క ఆచార్యుల యొక్క అంతరంగ శిష్యుల్ని సంప్రదించి అంటే వాళ్ళ అనుగ్రహంతో ఆచార్యుల వారిని పొంది ఆచార్యుల వారి అనుగ్రహంతో మంత్రాన్ని పొందారు. ఆ మంత్రం ఎటువంటిది అంటే మంత్రముకి పరాధీనుడై ఉంటాడు పరమాత్మ, అంటే మంత్రాధీనుడు పరమాత్మ. అటువంటి పరమాత్మను పొందటానికి ఎక్కడి నుంచి వచ్చిందండి, ఇక్కడ సజ్జనుల నుంచి పరమాత్మ దగ్గరికి చేరే విషయంగా వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు అనుగ్రహించుకుంటూ వీరిని దగ్గరికి తీసుకుంటూ చేయటం వలన ఇప్పుడు ఆగస్టు వరకు వెళ్ళింది. అటువంటి జ్ఞానులైనటువంటి 10 మందిని అమ్మవారు నిద్రలేపుకొని ఇటువంటి వారితోటి మనం ఆచరించాలి అని ఆమె అనుష్ఠానం చేసి మనందరికీ కూడా నేర్పించింది ఆండాల్ తల్లి. అలా ఎలా అంటే ఒక మంచి వ్యక్తులు మన చుట్టూ ఉండేటట్టు మన నడత ఉండాలి. ఇందులో అర్థం ఏమిటి అంటే మనం బాగుపడాలి అని కోరుకున్నటువంటి వాడు ఎలా ఉండాలి, మంచి వ్యక్తులు మనతోటి ఉండాలి. మంచి వ్యక్తులు అంటే ఏమిటి, వాళ్ళ మీద ఏమన్నా రాసి పెట్టుంటారా, బోర్డు ఏమి ఉండదుగా, వాళ్ళ మెడలలోనో నుదుటి మీదనో రాసి పెట్టి ఉండరు. వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నడతను బట్టి మంచి వాళ్ళు అనుకోవాలి. అలా మన చుట్టూ ఒక 10 మంది మంచి వాళ్ళు ఉండేటట్టుగా చూసుకోవాలి అంటారు. అంటే మన ప్రవర్తన అలా ఉండాలి అని తెలియచెప్పటం. సరే అలా ఉన్నారు. ఇప్పుడు ఎలా, ఉదాహరణకు ఒక రైలు ఎక్కాం మనం. రైలు ఎక్కేటప్పుడు మన కంపార్ట్మెంట్ ఏమిటో మన బోగి ఏమిటో దాంట్లో మనది ఎన్నో నెంబర్ సీటో అన్ని చూసుకొని వెళ్ళి కూర్చున్నాము. కూర్చున్న తరువాత ఇంక మనం ఏం చూసుకుంటామండి, మన స్టేషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు తప్ప మిగిలింది మనకేం బాధ్యత లేదు. అది ఎవరైతే నడుపుతూ ఉన్నారో వాళ్ళు సిగ్నల్ చూసుకుంటారు, స్టాప్ చూసుకుంటారు, వచ్చే ఊరు ఏమిటి ఎలా ఏమిటనేది అవన్నీ చూసుకోవలసినది వారు, మనం కాదు. అలాగే ఆచార్యుల్ని ఆశ్రయించినటువంటి తరువాత జీవుడు ఆచార్యుల వెంట పోతూ ఉంటాడు. ఇంకా వీడేమి చూసుకోడు, దారిన ముళ్ళులు ఉన్నాయా, కంపలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, రెప్పలు ఉన్నాయా అని అవన్నీ చూసేదే ఆచార్యుడు. అలా రైలు ఎక్కిన తర్వాత ఎలా ప్రశాంతంగా జీవుడు కూర్చుంటాడో వాడి ప్రయాణం సాగుతుందో అలాగే మంత్రాన్ని పొందినటువంటి జీవుడు వాడి ప్రయాణం కూడా అలా సాఫీగా ఎటువంటి ఆలోచన లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటుంది అంటూ మనకు పెద్దలు తెలియచెప్తారు. అలాగే భగవద్ రామానుజుల వారు చరమ అవస్థ అంటే ఎప్పుడు, ఈ శరీరాన్ని వదిలివేసేటటువంటి సమయం. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ శిష్యులందరూ ఉన్నారు కదా, పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారట. ఇన్ని రోజుల నుంచి ఆచార్యులతోటి ఉన్నాము, ఆయన ఏదో చెప్తే మనం చేస్తూ ఉన్నాము, ఆయన వెంట ఉంటున్నాము, ఆయన ఇప్పుడు వదిలిపోతే మన పరిస్థితి ఏమిటి, మనకేమీ తెలియదు కదా అని బాగా బాధ చెందుతూ ఉన్నారు. అప్పుడు రామానుజుల వారిని అడిగారు, స్వామి మీరు వెళ్ళిపోతే మేము ఉండలేము దేవర వారు లేకపోతే అని వాళ్ళు ఏదో ప్రార్థన చేశారు. అప్పుడు రామానుజుల వారు ఏం చేశారు, భగవద్ రామానుజాచార్యుల వారు, ఇప్పుడు ఆచార్యులు అంటే ఆయనే చెప్పుకోవాలి, ఆయన సంబంధమే భోగ్యంగా ఉంది కదా. అలా రామానుజుల వారు ఏం చెప్పారు అంటే, శ్రీభాష్య గ్రంథం ఉన్నది, బ్రహ్మసూత్రాలకు రాసినటువంటిది, దానిని సేవిస్తే మీకు వచ్చేటటువంటి సందేహ నివృత్తి జరుగుతుంది, మీరు ఎలా ప్రవర్తించాలో కూడా తెలుస్తుంది అని తెలియచెప్పారు. తెలియచెప్తే ఆ శ్రీభాష్య గ్రంథాన్ని మేము సేవించలేము, అందులో ఉండేటటువంటి సారాన్ని మేము పట్టలేము అని వాళ్ళు ఏదో విన్నవించుకున్నారు. విన్నవించుకుంటే ఆయన ఏమన్నారంటే, ఆ శ్రీభాష్య గ్రంథానికి ద్రావిడ సారం అంటే వ్యాఖ్యానం, ద్రావిడ వ్యాఖ్యానం ఉంది, సేవించుకోండి అన్నారు. ద్రావిడ వ్యాఖ్యానం సేవించిన అందులో సారాన్ని మేము పట్టలేము అని మళ్ళీ ప్రార్థన చేశారు. అప్పుడు వారు ఏదో చెప్తే వీళ్ళు మేము పట్టలేమంటున్నారు, ఏదో చెప్తే మేము గ్రహించలేమంటున్నారు. ఈ విధంగా సాగింది. తర్వాత రామానుజుల వారు చివరిగా ఏం చెప్పారు అంటే, యద్వా భాగవతాభిమాన వసతి శ్రేయః. యద్వా అంటే అనేకములైనటువంటిని అన్ని, అంటే మేము చదవలేనటువంటి అన్ని చదవలేమన్నారు కదా, ఆ చదవలేనటువంటి పోయినా భాగవత అభిమానాన్ని పొందండి. అంటే భాగవతులకు అనుకూలంగా వారి యొక్క ప్రవర్తన కలిగి మీరు నడుచుకోండి, అదే మీకు శ్రేయస్కరం అంటే ఉత్తారకం, అదే మిమ్మల్ని ఉజ్జీవింప చేస్తుంది అని సింపుల్ మెథడ్ చెప్పేశాడనమాట భగవద్ రామానుజుల వారు. ఆ విధంగా జీవుడు పొందవలసినది ఏమిటి, పరమాత్మను. అది తెలియపరిచిన వాళ్ళెవరు, జ్ఞానులు.
వారి ద్వారా ఆచార్యుల్ని పొందటం, ఆచార్యుల ద్వారా మంత్రాన్ని పొందటం, ఆ మంత్రాన్ని ద్వారా మంత్రాధీనుడైనటువంటి పరమాత్మను పొందటం. ఇది ఇక్కడి వరకు మనకు తెలియచెప్పారు. అలాగే ఎలా అంటే ఒక ఉదాహరణ, ఒక గాలిపటం చెప్పుకుందాం. ఎట్లా రేపు సంక్రాంతికి అందరు గాలిపటాలు ఎగురు వేస్తూ ఉంటారు. గాలిపటం వచ్చేసి ఆచార్యుల వారు, ఆ దారం పట్టుకున్న వారు వచ్చేసి పరమాత్మ. గాలిపటానికి చిన్నగా 2 పిలకల్లాగా ఉంటాయి కదా, కింద ఎగురుతుంటే అవి ఊగుతూ ఉంటాయి. అవి వచ్చేసి తోకలు వచ్చేసి మనం జీవాత్మలం, అంటే శిష్యులు. ఏం చేస్తారు ఆచార్యులు? ఆకాశమున అంతా తిరుగుతారు, తిరిగి జ్ఞానాన్ని బోధిస్తారు. ఆచార్యుల వారు అటు వెళ్తే తోకలు అటు వెళ్తాయి, ఇటు వెళ్తే ఇటు వెళ్తాయి, పైకి ఎగురితే పైకి ఎగురుతాయి, కిందికి వస్తే కిందికి వస్తాయి. అంటే ఆచార్యుల వారికి అంటి పెట్టుకునే ఈ శిక్షలు కూడా తిరగటం జరుగుతుంది. అప్పుడు వీడి స్వప్రయత్నం ఎందుకు? ఇంకా అవసరం లేదు కదా, ఆచార్యుల వారి ప్రకారం వెళ్ళిపోతున్నాడు. అది నడిపించే వారెవరు? పరమాత్మ. అందుకని ఆచార్యుల వారిని సంప్రదిస్తే మనల్ని కూడా తేలికగా, లేకపోతే మనం పరమాత్మను డైరెక్ట్ గా వెళ్ళి సంప్రదిస్తే ఆయన అనుగ్రహించనువచ్చు, అనుగ్రహించకపోవనువచ్చు. ఎందుకంటే ఆయన సర్వస్వతంత్రుడు. మనం చేసిన పాపాలు దోషాలకు ఆయన కనపడ్డాయనుకో అనుగ్రహించకపోవచ్చు. అందుకని అక్కడ ఏం చేయాలి? వీరిని ముందు పెట్టుకొని మనం వెళ్తే కంపల్సరీ ఉత్తారకం అయిపోతుంది. ఆచార్య సేవయే ఉత్తారకం కదా, అలా ఉజ్జీవింపబడతాము అని ఆచార్యుల వారిని తెలియచెప్తారు మన పెద్దలు. అదే ఇక్కడ ఆండాళ్ళ తల్లి కూడా మనకు తెలియచెప్తూ ఉన్నది. అలా పుత్రాజిత్యేత్ పరాజయం. ఎవరైనా సరే తండ్రి ఏమని కోరుకుంటాడు? నా కొడుకు ఎప్పుడూ కూడా ఇంకా ఉత్తేజం పొందాలి, కానీ పరాజయం పొందాలని కోరుకోడు కదా. ఎప్పటికీ పరాజయం వద్దు, వీడు ఇంకా ఉత్తేజుడు కావాలి అని కోరుకుంటాడు. అలాగే తండ్రి ఏం చేస్తాడు? బిడ్డని ఇలా ఇలా ఎగరేసి పైకి ఇలా పట్టుకొని ముద్దాడుతూ ఉంటాడు. అర్థం ఏమిటి అంటే, నాకంటే కూడా నా బిడ్డడు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని తండ్రి గారి కోరిక. అలాగే ఆచార్యులు వారు కూడా సదాచార్యులు, అంటే మంచి ఆచార్యులు. అంటే కొంతమంది దొంగ గురువులు అలా ఉంటున్నారు కదా, అలా కాదు. మంచి ఆచార్యులు ఏం చేస్తారు అంటే, తన యొక్క శిష్యులను ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలి అనుకుంటారు. అంటే జ్ఞానపరంగా, వాళ్ళ ఆచరణ పరంగా వాళ్ళు ఉన్నత స్థాయికి వస్తే ఆయన ఆనందపడతాడు. అలాంటి వారు ఆచార్యుల వారు. అలా సత్సంగాత్ భవన్ నిస్పృహయ, అంటే సజ్జనులతోటి సహవాసం వల్ల భగవంతుడిపై రుచి కలుగుతుంది. అలా రుచి కలిగినటువంటి వాడు నారాయణ్ణి దర్శించాలి అనే కోరిక కలుగుతుంది. నారాయణ్ణి దర్శించడం ఎలా? అదే కదా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? మంత్రం వల్ల. మంత్రం ఎలా? ఆచార్యుల వల్ల. ఆచార్యులు ఎలా? వాళ్ళ పరిచారకుల వల్ల. వాళ్ళ పరిచారకులు వాళ్ళని కలవటం ఎలా అంటే సజ్జనుల వల్ల, భాగవతుల వల్ల, జ్ఞానుల వల్ల ఈ విధంగా సంప్రాప్తిస్తుంది. అంటూ ఆచార్య వైభవాన్ని, ఆచార్యుల్ని ఆచరించాలని, ఆచార్యుల్ని ఆచరించి వారి అనుగ్రహాన్ని పొందితే మనము ఉజ్జీవింపబడతామని ఆండాళ్ళ తల్లి ఇందులో తెలియపరుస్తుంది. అలా ఇప్పుడు నందగోపుడి కోవెలకు ఏం చేశారు? వీరందరూ కూడా నందగోపుడిని ఆచార్యుల్లాగా భావన చేస్తారు. ఇక్కడ ఆచార్యుల్లాగానే తెలియచెప్తుంది మన ఆండాళ్ళ తల్లి. అలా నందగోపుడి గృహానికి, అంటే ఆ భవనానికి ఏం చేశారు? ఏం చెప్తుంది అమ్మా మనకు 2వ పాశ్రంలో? సెయ్యాదన సెయ్యోం, చెయ్యకూడనటువంటి పనులు మేము చెయ్యము. అంటే పెద్దలు ఆచరించనటువంటివి ఏమున్నాయి మేము ఆచరించము అని కదా తెలియచెప్పింది. ఏమిటంటే అక్కడ ఈమె నాచ్యార్ తిరుమజిలో తెలియచెప్తుంది, నేను పరమాత్మను దర్శించాలంటే నా ఆచార్యులైనటువంటి, ఆమెకు ఆచార్యులు ఎవరు? తండ్రి గారే, పెరియాళ్వార్లు. ఆయనను ముందు పెట్టుకుని నేను సేవిస్తాను అని తెలియచెప్పింది. అంటే ఏమిటి? మనమందరం కూడా అలా చెయ్యాలి అని కదా. అలాగే ఆయన పెరియాళ్వార్లు ఆమెకు తండ్రి ప్లస్ ఆచార్యులు, మిగిలిన ఆళ్వార్లు కూడా ఆమెకు ఆచార్యులు, పినతండ్రులు, పెద్దతండ్రులే. అందరినీ ముందు పెట్టుకొని చేస్తున్నాము అంటే పెద్దవాళ్ళను ముందుంచుకొని ఆచరించాలి అంటూ తెలియచెప్పారు. సరే, ఇప్పుడు పాసరాన్ని సేవించుకొని మనము ఆ యొక్క వ్యాఖ్యానంలోకి వెళ్ళిపోదాం. స్థానగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శిరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయాం స్రశ్రీగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు
பன்னு திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடர் கொடியே தொல்பாவை பாடி அருள வல்லா பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கோடி பொன்னும் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாத்திரவாய் ஆய சீர்மீரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் என்னவே வாய் நிறுந்தான் தூயோமாய் வந்தோம் துயிலது பாடுவான் வாயன் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீனே செஞ்சலை கதவம் நீ கேளோரெம்பாவாய். జై శ్రీమన్నారాయణ. నాయగనాయ్ నింద నంద గోపనుడయ. ముందు ప్రతిపదార్థాన్ని తెలుసుకొని తర్వాత మనం వ్యాఖ్యానంలోకి వెళ్దాం. నాయగనాయ్ నిండ్ర అంటే మాకు స్వామిగానున్న నందగోపనుడయ్య, ఆ నందగోపుని యొక్క కోయిల్ అంటే తన యొక్క భవనమును, కాపానే రక్షించువాడా అంటే ద్వారపాలకుడా అని, కోడితోనుం జెండాలతో ప్రకాశించుచున్న, తోరణ వాసల్ ఇంటి ద్వారమున, కాపానే రక్షించువాడా, మణి కదవం అందమైన తలుపు యొక్క, తాల్ తిరవాయ్ గడియను తీయుము, ఆయర్ గొల్ల వంశంలో పుట్టిన, సిరుమియరో ముక్కు చిన్న పిల్లల మగు మాకు, మాయన్ ఆశ్చర్య చేష్టితములు గల, మణివన్నన్ ఇంద్రనీలము వంటి వర్ణము కలిగినటువంటి శ్రీకృష్ణుడు, అరై పరై ధ్వనించేటటువంటి వాయిద్యమును ఇచ్చేదనని, నిన్నలే అంటే నిన్ననే, వాయ్ నేరుందాన్ మాట ఇచ్చాడు, తూయోమాయ్ అనన్య ప్రయోజనములై అంటే ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా అనన్య ప్రయోజనులమయ్యి, తుయిలజా నిద్రలేపుటకు, పాడువాన్ పాడుటకు, వందో వచ్చినాము అమ్మా. మనకు మామూలుగా అమ్మ అంటే అమ్మవారిని చెప్తారు, తమిళంలో అమ్మ అంటే స్వామి అని అర్థం అన్నమాట. మున్న మున్నం మును ముందుగా, వాయాల్ నోటితో, మా తాదే నిషేధించుకుము ముందే కుదరదు అని చెప్పవాకు, చెప్తే మేము భయపడిపోతామన్నట్టు. నేసం కలసి ఉన్నట్టియు, కదవుం తలుపునున్ను, నీలై గడియను, నీ నీవు, నీకు తెరువుము అంటూ తెలియపరుస్తున్నారు ఇక్కడ. నాయగనానంద గోపనుడయ్యా కోయిల్ కాపానే, ఆ శ్రీ నందగోపుని యొక్క భవనమును కాపలా కాయుచున్నటువంటి వారగుటచే వారిని ఆ విధంగా పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారు అంటే, నీవు నాయకుడవు. అదేమిటండి, ద్వారపాలకులను నాయకుడు అని ఉచ్చరిస్తుంది ఆండాల్ తల్లి అంటే, కృష్ణ పరమాత్మను చేరాలంటే ఎవరు కావాలని చెప్పుకున్నాము? ఆచార్యులు కావాలని చెప్పుకున్నాము. ఇప్పుడు ఎవరు ఇక్కడ ద్వారపాలకులుగా దేనికి ఉన్నారు? కృష్ణ పరమాత్మ యొక్క భవనానికి అంటే నందగోపుడి భవనానికి. మరి ఆయన్ను చేరాలంటే వీళ్ళు తలుపులు తీయాలి కదా, మరి వీరు ఆచార్యులే కదా. ఆ విధంగా అమ్మ ఆచార్యులు అంటూ భావన చేసి మాట్లాడింది. వీరిని ఆచార్యులు అంటూ సంబోధిస్తుంది. ఎవరిని? ద్వారపాలకులను. ఎక్కడ ద్వారపాలకులు వీరు అంటే, ఆ యొక్క భవనానికి కాంపౌండ్ వాల్ అంటాం కదా, ఆ గేటు తీసేటటువంటి వారు. తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారనమాట. వారిని తెలియచెప్తుంది మన ఆండాల్ తల్లి. అటువంటి వారిని నాయకుడుగా అంటే ఆచార్యులుగా భావన చేసి తలుపులు తెరవమని కోరింది. ఎందుకంటే ఆచార్యులుగా ఎందుకు చెప్పారు అంటే, ఆచార్య సంబంధంతోటే పాపికైనా పుణ్యవంతుడికైనా మోక్షం లభిస్తుంది. ఎలా అంటే, శత్రుబంధుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎటువంటి వాడంటే, వాడు కులానికే చేటు, అంటే మంచివాడు కాదని కదా, అటువంటి వాడు. అందుకనే వీడిని శత్రుబంధుడు అంటారు. ఆ కులం మొత్తానికి వచ్చేసింది చెడ్డ పేరు. ఆయన ఏం చేశాడు అంటే, బాణాన్ని వేశాడు. ఆ బాణం రివర్స్ అయి తనకే వచ్చి తగిలింది. ఆ పాపి తగిలితే అప్పుడు ఆచార్యుల వారు వీడు కుయ్యో ముర్రో అని ఏడుస్తూ ఉంటే, అక్కడ ఆచార్యుల వారు ఉన్నారు. అయ్యో అని ఏడుస్తూ ఉంటే ఆయన, నేను ఒకటి చెప్తాను పలుకు నాయన అన్నాడు. ఆ సమయంలో నారాయణ మంత్రం చెప్తే అయ్యేది కాదని ఆయన గోవిందా అని తెలియచెప్పారు. అది గోవిందా గోవిందా అని పలికాడు. వాడు ప్రాణాలు వదిలాడు. మోక్షం లభించింది. ఎందుకు?
ఆచార్య సంబంధం కలిగి ఉండటం వలన అక్కడ జరిగింది పెద్దగా ఏమీ లేదు, కానీ ఆచార్య సంబంధం వల్ల మోక్షం లభించింది. ఇప్పుడు పాపి అయినప్పటికీ ఆచార్య సంబంధం వల్ల మోక్షం లభించింది. అలాగే మనం తిరుక్కడల్ మల్లై దివ్యదేశం అప్లోడ్ చేసుకున్నాము, ఇది మీరందరూ విన్నారు. ఆ తిరుక్కడల్ మల్లై అనేటటువంటి దివ్యదేశంలో వేంచేసి ఉన్నాడు పుండరీకుడు అనేటటువంటి బ్రాహ్మణోత్తముడు. ఆయన ఎటువంటి వాడు అంటే రోజు పువ్వులను ఆ పాల సముద్రంలో పవళించి ఉన్నటువంటి విష్ణుమూర్తికి పెట్టాలి అనుకునేవాడు, పాద సమర్పణ చేయాలనుకునేవాడు, ఆ పాదాలకి పుష్పాలను సమర్పణ చేయాలి అనుకునేటటువంటి వాడు. అలా చేసేటటువంటి పరమ భాగవతోత్తముడు. ఆయనకు మరణం సంభవించింది. అప్పుడు ఎవరిని చేరారు? మోక్షాన్నే చేరారు. ఎలా చేరారంటే ఇలా మోక్షం చేరటానికి ఆచార్య సంబంధమే కారణమయ్యింది. పాపికైనా ఆచార్య సంబంధమే, పుణ్యుడికైనా ఆచార్య సంబంధమే. అంటే ఆచార్య సంబంధం లేనటువంటి వాడు మోక్షాన్ని చేరటం కష్టంగా ఉంటుంది. అది ఎంతో సాధన. ఇది కలియుగంలో పనికొచ్చేది కాదు. కలియుగంలో కలిమాయ కమ్మేస్తూ ఉంటుంది కదా, అందుకని ఇబ్బందిగా ఉంటుంది. అందుకని పుణ్యుడికైనా పాపుడికైనా ఆచార్య సంబంధం వలన మోక్షం వస్తుంది. అలా ఆచార్య సంబంధం పెట్టుకోకుండా శూర్పణఖ రాముణ్ణి కోరింది. ఏమైపోయింది? ముక్కు చెవులు కోయించుకున్నది. అవునా? అలాగా ఆచార్య సంబంధం లేనటువంటి వారు పరమాత్మను చేరటం అవ్వదు, ఆచార్య సంబంధంతో అవుతుంది అంటూ మనకు ఈ శత్రబంధువుడిది అలాగే పుండరీకుడి యొక్క ఉపమానాన్ని తెలియచెప్పారు. అలా ప్రధాన శేషి ఎవరు? పరమాత్మ. మనమందరం శేషభూతులం. ఇక్కడ ప్రధాన శేషి పరమాత్మ, అలాగే ఆచార్యుడైనటువంటి నందగోపుడు, ఆ ఆచార్య తిరుమాలికకు ద్వారా పాలకులుగా ఉన్నటువంటి వారు కూడా ఆచార్యులుగా తెలుపబడుతూ ఉన్నారు. ఎలా అంటే ఇది సాంప్రదాయంలో అడుగు పెట్టడం అంటే ఏమిటి? శంకు చక్ర నామాలను స్వీకరించడం, పొందటం, సమాశ్రయణ పరులు అవ్వటం. ఆ సమాశ్రయణ పరులు ఆచార్యుల వారు గావిస్తారు. అలా సమాశ్రయణం అయినటువంటి వాళ్ళు వైష్ణవంలోకి అడుగు పెట్టినట్లు అవుతుంది. అయితే ఇక్కడ ఇంకా తన బిడ్డలు అయిపోయారు వైష్ణవ సాంప్రదాయానికి. అంటే భగవద్ రామానుజులకు సంబంధం కలిగి ఉన్నారు. మనవాళ్ళ మామూలు అంటారు కదా, ఎలాగూ తండ్రి సొత్తు ఎవరికి వస్తుంది? బిడ్డలకు వస్తుంది. ఇక్కడ రామానుజ సంబంధం ఎవరు కలిగి ఉన్నారు? తన శిష్యులందరూ కలిగి ఉన్నారు. అలా రామానుజ సంబంధం శిష్యులు కలిగి ఉన్నప్పుడు ఆ రామానుజ సంబంధం వలన వీరికి మోక్షం లభిస్తుంది కదా. తన ఆస్తి ఏమిటి? రామానుజులకు ఆస్తి ఉభయ విభూతి నాయకుడు, అదేగా ఆస్తి. మరి ఆస్తి ఎవరికి రావాలి? ఆయన దగ్గర ఎవరైతే సమాశ్రయణ పరులై ఉన్నారో అటువంటి శిష్యులకు ఈ ఆస్తి వస్తుంది అని మనవాళ్ళ మామూలు అన్నారు. మేము ఎప్పుడో నీ బిడ్డలం అయిపోయాంగా, మాకు ముక్తి లభిస్తుందిలే అని తెలియచెప్పారనమాట. అలా నందగోపనుడయ్యా కోయిల్ కాపానే, మేము ఆశ్రయించుచున్నటువంటిది శ్రీకృష్ణుణ్ణి. ఎవరిని ఆశ్రయించాలనుకున్నారు? కృష్ణ పరమాత్మను చేరాలనుకున్నారు. కానీ ముందు పరమాత్మను చేరాలంటే ఎవరిని ఆశ్రయించాలి? ఆచార్యులను ఆశ్రయించాలి. అయితే కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడట? స్వతంత్రుడు. అయితే ఆయన ఇక్కడ ఎలా ఉంటున్నాడు? తనపై ప్రేమ కలిగిన వారితోటి పరతంత్రులాగా ఉంటున్నారు. వీళ్ళు ఎలా మామూలుగా అయితే ఆయన ఏది చెప్తే మనం అది ఆచరించాలి. కానీ ఆయన పరతత్వం ఏం చేస్తుంది? వీళ్ళు ఎలా చెప్తే ఆయన నడిచేటట్టుగా చేస్తున్నాడు. పాపం అంత పరతంత్రుడైపోయాడు. ఎవరికి పరతంత్రుడయ్యారు అంటే భక్తులకు, భాగవతులకు, ఈ గోపికలకు పరతంత్రుడయ్యాడు ఇక్కడ. అలాగే శ్రీవైకుంఠంలో కూడా ఆ నిత్యులు ముక్తులు ఇలా సేవ చేస్తాం అలా సేవ చేస్తామంటే సరే అంటాడట. పాపం నోరు తెరిచి చెప్పడు వద్దని. అంటే ఆయన స్వతంత్రుడైనప్పటికీ వీరికి పరతంత్రుడుగా వ్యవహరిస్తున్నాడు. అంత వైభవం కలిగిన పరమాత్మ కూడా పరతంత్రుడు అయిపోయాడు. అలాగే ఇక్కడ కోయిల్ కాపానే, అయ్యో ఆ ద్వారపాలకులకు ఒక పేరో ఊరో ఉంది కదా, ఆ పేరుతోటి పిలవాలి కదా. ఇప్పుడు మన ఇంట్లో పని అమ్మాయి ఉందనుకో, పని అమ్మాయిని పిలిస్తే తను బాధపడుతుంది కదా, పేరుతోటి పిలవాలి. అయితే ఇక్కడ కోయిల్ కాపానే అని పిలుస్తున్నారే, కోయిల కాపలా కాచేవాడా అని అర్థం కదా. అలా కోయిల కాపలా కాచేవాడా అని పిలుస్తున్నారేమిటి అంటే అలా పిలిపించుకోవటం వాళ్ళకి ఇష్టమట. అలా పిలిపించుకోవటం వాళ్ళకి ఇష్టం. ఎందుకని? ఆ సంబంధం ఉంటుంది కదా, ఆ నందగోపుడి సంబంధం, నందగోపుడి కోవిల కదా ఇది, ఆ యొక్క ఆచార్య సంబంధం ఉంటుందని వాళ్ళు అలా పిలిపించుకోవడానికి ఇష్టపడతారట. అలాగే ఆదిశేషుడు,
ఆదిశేషుడు. శేషుడు అంటే ఎవరు? పరమాత్మకు సేవ చేసేవాడు. అందుకని ఆయన ఆదిశేషుడు అని పిలిస్తే ఉప్పొంగిపోతాడు. అలాగే గరుత్మంతుడు అని పిలవక పెరియ తిరువడి అంటే పరమాత్మ పాదాలు కదా అని ఆయన ఉప్పొంగిపోతాడు. అంటే వాళ్ళు సేవ చేసే దానిని బట్టి పిలిస్తే వాళ్ళు ఆనందపడతారు. లౌకికంలో వాళ్ళు చేసే పనిని బట్టి పిలిస్తే మాకు ఒక పేరుంది కదా దీంతో పిలుస్తారేమిటి అంటారు. అది లౌకికానికి అలౌకికానికి ఉండేటటువంటి తేడా అన్నమాట. అయితే అక్కడ సిరియ తిరువడి, హనుమంతుడు కూడా సేవ చేస్తాడు పరమాత్మకు. ఆయన్ను సిరియ తిరువడి అంటే ఆనందపడతాడు. అంటే ఆ పరమాత్మ సంబంధం ఆచార్య సంబంధంతో పిలిచేటటువంటి నామాలకే వాళ్ళు ఆనందపడతారు. అలాగే ఇక్కడ కూడా ద్వారపాలకులు కోయిల్ కాప్పానే, ఈ కోవిలకు కాపలా కాచేటటువంటి వారు అంటే ఆనందపడుతున్నారట. ఎందుకంటే అక్కడ కూడా ఆచార్య సంబంధం ఉంది నందగోపుడితోటి, కృష్ణుడితోటి భగవత్ సంబంధం ఉన్నది. అలా చెప్తున్నారు. అలా చేసే పనిని బట్టి పిలిస్తే ఆనందపడేటటువంటి వారు వీరందరూ కూడాను. అలాగే కోడితోన్నం తోరణ వాసల్ కాప్పానే, కోడితోన్నం తోరణ్ వాసల్ కాప్పానే ఏమిటట ఇది అంటే, ఇప్పుడు ఆ గేటు దగ్గరికి బయట గేట్ అని చెప్పుకున్నామా, కాంపౌండ్ గేటు. ఆయన ఏమన్నాడు? కనుసైగ చేశాడు. అంటే ఏమిటి? అలా వెళ్ళమని, కనుసైగతోటి వెళ్ళమన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం అంటే ఏమిటి? ఆచార్యుల దగ్గర సమాశ్రయణం అయ్యారు. లోపలికి వెళ్ళారు. కాంపౌండ్ గేటు తీస్తే లోపలికి వచ్చారు. లోపలికి వచ్చాక ఎంత పెద్ద భవనము, ఎన్ని ఏమిటి, ఏ రూమ్ లో కృష్ణయ్య ఉన్నాడో, ఎవరెక్కడ, పెద్దగా ఉంది. అంటే సమాశ్రయణం పొంది తరువాత శిష్యుడు మంత్రం పొందాం, ఆ మంత్రం ఎప్పుడు చదవాలి, దానికి అర్థం ఏమిటి, ఎన్నిసార్లు చదవాలి, ఏ సమయంలో చదవాలి, ఎప్పుడు పూజ చేయాలి, ఎన్ని సందేహాలు మనకు కదా. అంటే వాడు అప్పుడు దానిలోకి వస్తున్నాడు. సందేహాలు వస్తున్నాయంటే అర్థం ఏమిటి? దాన్ని తెలుసుకోబోతున్నాడు అని అర్థం. తెలుసుకోకుండా మెదలకుండా ఉంటే సందేహం ఏముంది? అని చక్కగా సోఫాలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. అలా తెలుసుకోగోరాడు ఈ యొక్క సమాశ్రయణమైనటువంటి వారు. అలా తెలుసుకున్న కోరి ఆ లోపల ఉండేటటువంటి పెద్ద ద్వారం ఉంటుంది, అది మణిమయ ఖచ్చితమై ఉన్నది. ఆ యొక్క ద్వారపాలకుడి దగ్గరికి వేంచేశారు. అంటే ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఎలాగూ ఆచార్యులను సమాశ్రయణం అయ్యారు అంటే ఒక ఆచార్యులను సంప్రదించారు. అదొకటి గుర్తు పెట్టేసుకుంటే ఇక్కడ అయిపోతుంది. అలా ఇంకా ఆ భవనానికి ఉన్నటువంటి స్వామి కాపలా కాస్తూ ఉన్నారు కదా. ఇందనక చెప్పుకున్నాం కదా కోయిల్ కాప్పానంటే అది గేటు బయటది. ఇప్పుడు కోయిల్ కాప్పానంటే మెయిన్ ద్వారం. అలా ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన్ను కూడా ఆచార్యులు అంటున్నారు. అక్కడ ఉండే ద్వారపాలకులను కూడా ఆచార్యులు అంటూ సంబోధన చేస్తున్నారు. అంటే ఆచార్యులు అంటే ఏమిటి? పరమాత్మను చేర్చే వాళ్ళు అని అర్థం కదా. అలా ఇక్కడ వీరిని కూడా ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే సమాశ్రయణం ఇచ్చారు. తర్వాత అందులో ఉండేటటువంటి ఆచార్య సూక్తులు, ఆల్వార్ల సూక్తులు, గ్రంథాలు, వాటిల్లో ఉండేటటువంటి సారము ఇప్పుడు మనం మువ్వాయిరప్పటి తెలుసుకుంటున్నామంటే మనకు వెంకటాచార్య స్వామి వారు అనుగ్రహించబట్టే కదా. అట్లా వాటిల్లో ఉండేటివన్నీ కూడా తెలిపేటటువంటి వారు ఇందనక సమాశ్రయణం ఇచ్చినటువంటి వారు ఉత్తారకాచార్యులు. వీటన్నిటినీ తెలిపేటటువంటి వారు ఉపకారకాచార్యులు. ఇవి రెండు గుర్తు పెట్టుకోవాలి. ఉత్తారకాచార్యులు, ఉపకారకాచార్యులు. అటువంటి ఉపకారకాచార్యుల్లాగా భావన చేసి వీరిని తలుపు తీయమని కోరుతూ ఉన్నారు. ఆయన ఏమన్నాడు? ఏమిటి ఏ సమయం కానట్టు అర్ధరాత్రి వచ్చి తలుపు తీయమనంటావు? అసలు మీరు ఎలా వచ్చారు? ఇక్కడ ఏమిటి మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని అంటే ఆమె చెప్తుంది, జెండా ఎగురుతూ ఉంటుంది మా ఇంటికి అని ఒక గుర్తు చెప్పాడు నిన్ననే మాకు కృష్ణయ్య. నిన్నేం చేశాడు ఆయన తండ్రి గారికి? నా తండ్రి మీరు నాయకుడు కదా ఈ గొల్లకుల్ ఈ రేపల్లెలో, మరి నాయకుడు అయినప్పుడు ఏదో ఒకటి చిహ్నం ఉండాలి కదా అని వాళ్ళ తండ్రి గారితో జెండా పెద్ద జెండా పెట్టించాడు ఆయన. ఎందుకంటే వీళ్ళకు చెప్పిన మాట కోసం. అలా జెండా తోరణము గుర్తులుగా ఉన్నాయి. మని కదవం తాల్తిరవాయ్. ఎలా ఉంది ఆ తలుపులంటే మనులతోటి పొదగబడి ఉన్నది బాగా, అంటే సౌందర్యం కలిగి ఉన్నది. జీవుడు ఈ ప్రకృతి సౌందర్యానికి గినా లోబడితే పరమాత్మ సౌందర్యాన్ని పొందలేడు. పరమాత్మ సౌందర్యాన్ని పొందితే ప్రకృతి సౌందర్యంలోకి రాలేడు. ఇక్కడ రెండే లాజిక్. ఇంత అందంగా మణిమయ ఖచ్చితంగా ఉంది ఈ ద్వారము అంటే ఇక్కడే వీడు ఉండిపోతాడా దాన్ని దాటిపోతాడా అని కదా అర్థం.
అలా సౌందర్యంగా ఉంది. ఈ సౌందర్యాన్ని దాటి లోపలికి పోతే పరమాత్మ సౌందర్యం, ఈ సౌందర్యాన్ని దాటి లోపలికి పోతే పరమాత్మ సౌందర్యం. ఇదేమో లోపలికి పోనివ్వటలేదు, ఆయన సౌందర్యమో బయటికి రానియదు పోయిన వాళ్ళను. అటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు పరమాత్మ. అంటే ప్రకృతి అందాలకు లోబడక లోపలికి వెళితే పరమాత్మ సౌందర్యాన్ని సేవించవచ్చు. ఇహమైనటువంటివి ఇవి శాశ్వతం కాదు అనే విషయాన్ని ఇక్కడ తెలియచెప్తున్నారు. మరి ఎవరిని ఆశ్రయిస్తే ఈ ప్రకృతి సంబంధం తొలగిపోతుందంటే ఆచార్యుల వారిని. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా తాల్ తిరవాయ్, ఆ గడియను తెరిచి ఇంక లోపలికి వెళ్ళండి అన్నాడు ఆయన. గడియను తెరిచారు, లోపలికి వెళ్ళమన్నాడు. అయ్యో బాబో, ఈ తలుపులు మాకెక్కడ వస్తాయి, ఇవి నెట్టినా గాని పోవు. ఎందుకలా తలుపులు వెళ్ళుటలేదు అంటే అవి గట్టిగా ఉన్నాయి, వెళ్ళుటలేదు అని తెలియచెప్పారు. అలాగే ఏమిటి నువ్వు అంత భయపడతావు తలుపులు తీయమంటే, కృష్ణుడు మీ చెంత ఉంటే మీకు భయమేలా అని ఆడపిల్లలు అన్నారు. అప్పుడు ద్వారపాలకులు చెప్తున్నాడు, ఎంత భోగ్యంగా చెప్తున్నారు. అయ్యో, ఇదేమి అయోధ్య కాదు, ఇదేమి త్రేతాయుగం కాదు. త్రేతాయుగంలో అయోధ్య నగరంలో ఉన్నటువంటి వారు, తెలిసిన వారు, జ్ఞానము కలిగిన వారు, అక్కడ ఉండేటటువంటి వశిష్ఠాది మహర్షులు ఆచార్యులుగా వేంచేసి ఉన్నారు. ఆ రామచంద్రుడికి దశరథ మహారాజు తండ్రిగా ఉన్నారు. ఆయన శంభరుడు అనేటటువంటి వాడిని కూడా సంహరించినటువంటి బలము కలిగిన వాడు, 10 దిక్కులా రథాన్ని నడపగలిగినటువంటి గొప్ప బలం కలిగినటువంటి వారు. అటువంటి వారు ఉంటే అక్కడ బాగానే ఉంది. కానీ మేము ఉన్నదేమిటో తెలుసా? రేపల్లె. ఇది గొల్లలు ఉండేటటువంటిది. కుడి చేతికి ఎడం చేతికి తేడా తెలియనటువంటి గొల్లలు ఉండేది. ఇక్కడ జ్ఞానులు లేరు. అలాగే కృష్ణ పరమాత్మ బలరాముడ చిన్న పిల్లలు, నందగోపుడ ఏదో గోవులను కాచుకొని నాయకత్వం వహించేటటువంటి వాడు. ఇక్కడ ఏమీ జ్ఞానులు లేరు. అందులో మాకు పక్కనే శత్రువు ఉన్నాడు, కంసుడు. ఆ శత్రువు తడవకు పాపం కృష్ణయ్యను పొట్టను పెట్టుకొని రండి రా అని రాక్షసులను పంపిస్తూనే ఉన్నాడు. అలా ఉన్నప్పుడు మేము భయపడకుండా ఎలా ఉంటాం? మా కృష్ణయ్యను రక్షించుకోవాలి కాబట్టి ఇంత రక్షణ చేస్తున్నాము అన్నట్టుగా చెప్పారు. ఏమిటి ఆ రక్షణ అంటే, వీళ్ళని లోపలికి పోనివ్వట్లేదు కదా, వీళ్ళని ప్రశ్నలు వేస్తున్నారంటే అప్పుడు మనకు ఏదో ఒక సందేహం వస్తేనే కదా ప్రశ్నలు వేస్తాము. అలా ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆయన చెప్పారు, చిన్నప్పుడుగా ఉన్నప్పుడే పూతన వచ్చింది, కొంచెంగా ఉన్నప్పుడు పాపం శకటాసురుడు బండిని ఆవరించుకొని రాక్షసుడు వచ్చాడు. అలాగే కొంగను ఆవరించుకొని బకాసురుడు వచ్చారు. అలాగే చెట్టును ఆవరించుకొని కపిత్తాసురుడు వచ్చాడు. అలాగే దూడను ఆవరించుకొని వత్సాసురుడు వచ్చాడు. ఇలా ఎంతమంది రాక్షసులు మా కృష్ణయ్యను పొట్టన పెట్టుకుపోవాలని వచ్చారయ్యా. అటువంటి ఊరు ఈ ఊరు. అందులో ఈ ద్వాపర యుగం కలియుగానికి దగ్గరగా ఉంది, ఏదో భుజం తగిలించినంత దగ్గరగా. అంటే చివరన కదా, ద్వాపర యుగం చివరలో పరమాత్మ అవతరించారు. వెంటనే వచ్చేది కలియుగం. కలియుగంలో కలిమాయ, కలిపురుషుడు విజృంభిస్తాడాయా. అందుకని మాకు ఇక్కడ భయంగానే ఉంది అని తెలియచెప్పారు. అప్పుడు ఆమె ఏమన్నది, ఆండాల తల్లి, మీకు భయం ఎందుకు? మేము వచ్చింది ఏమన్నా రాక్షసులమా? కాదుగా, చిన్న పిల్లలము, అందులో గొల్ల పిల్లలము. అమ్మా, మీలాగే గొల్ల పిల్లలమంటూ ఒక ఆమె వచ్చిందిలే, పూతన అని చెప్పాడు ఈ ద్వారపాలకుడు. గొల్ల పిల్లల్ని అంటూ గొల్ల వేషం వేసుకొని పూతన వచ్చేసింది, అందుకని మేము అడుగుతున్నాము అని తెలియచెప్తే అప్పుడు అంటుంది, అయ్యో మాకేమీ తెలీదు, అమాయకులము, ఏదో పరమాత్మకు సేవించుకోవాలని వచ్చామే తప్ప ఏమీ మాకు తెలీదు, మేము అటువంటి వారము కాము, మేము చిన్న పిల్లలము అన్నారు. సిరు మియరో ముక్కు, కపటము నేరుంగన్నటువంటి చిన్న, సిరు అంటే చిన్న, కపటమే తెలియనటువంటి మేము చిన్న పిల్లలము. ఆ రై పరై, నోముకు కావలసినటువంటి పరై అనేటటువంటి వాయిద్యాన్ని కోరి వచ్చాము అన్నారు. అవునా, ఫలాపేక్ష కోరి వచ్చారా? అటువంటి వాళ్ళైతే ఆ పక్కన కూర్చోండి, మా కృష్ణయ్య లేచాక చెప్తా పలానా వాళ్ళు వచ్చారని, అప్పుడు ఏదన్నా ఉంటే మాట్లాడుదురు గానని. అయ్యో అయ్యో, మేమేమి ఫలాపేక్ష లేదు, మాకెటువంటి ఫలాపేక్ష లేదు. ఆ పరై అనేటటువంటి వాయిద్యము మా పెద్దలు కోరమంటే వాళ్లకు అనుకూలంగా మేము వ్రతాన్ని ఆచరించి ఈ వాయిద్యాన్ని కోరామే తప్ప మాకు ఎటువంటి ఆశ, ఫలం కావాలని కోరిక లేనే లేదు అని తెలియచెప్పారు. మాయన్
మణివన్నన్ నెన్నలే వాయినేరుందాన్. ఎటువంటి వాడు పరమాత్మ? మాయన్ అంటే మాయ చేష్టలు. ఎలా ఉంటాడు? మణివర్ణుడు, నీలమయ మణిలాగా మెరుస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఎలా నిన్న చెప్పాడులే మాకు. ఏమని చెప్పాడు? రేపు తెల్లవారుజామున రండి, నేను పరై అనేటటువంటి వాయిద్యాన్ని ఇస్తాను అని చెప్పారు. ఆయన పెదవులు ఎలాగున్నాయంటే పద్మరాగాలలాగా ఉన్నాయి. ఆ పెదవులు మాట్లాడినప్పుడు వీళ్ళు వాటిని చూసి ఆ సౌందర్యానికి ఈడుపడిపోయారన్నమాట. అలా ఈడుపడినటువంటి వారు అలా ఈడుపడి ఆ రామచంద్రుడు మాట్లాడినప్పుడు ఆ మధుర వాక్యాలకు ఎలా అప్పుడు ఈడుపడ్డారో, నిన్న కృష్ణయ్య చెప్తే కూడా మేము కూడా అలా అదర సౌందర్యాన్ని గ్రోలేము. అలా చెప్పాడు ఆయన. కలిసినటువంటి నిన్ననే బాగుంది, ఈ రోజు ఏమి బాగుంది? ఆయన కాళ్ళు పట్టాము, నిన్న ఆనందంగా ఉంది, ఈ రోజు నీ కాళ్ళు పట్టవలసి వచ్చింది ద్వారం తీయడానికి అంటూ ఆ రోజును కూడా చెప్తున్నారు. అప్పుడు ఏమన్నాడు ఆయన? వాయి నేరుందాన్. సభలో ఏవో మాటలు చెప్తారా, అవన్నీ జరుగుతాయా ఏమిటి అని ద్వారపాలకుడు అన్నారు. అంటే దానికి వీళ్ళేం చెప్తున్నారు అంటే, ద్రౌపదికి సభలో చెప్పాడుగా నేను రక్షిస్తాను, వాళ్ళందరినీ నశింపచేస్తాను. చేశాడా లేదా? ప్రతిజ్ఞ ప్రకారం. అలాంటి వాడు మా కృష్ణయ్య. అలా ఒక మాట చెప్పి ఒక మాట చేసేటటువంటి వాడు కాదు. తూయో మాయ్ వందో, మేము ఇతర ఫలాన్ని ఏమి కోరి రాలేదు, పరమాత్మను సేవించటానికే వచ్చాము అన్నారు. తర్వాత మీరు ఏ ఇతర ఫలాన్ని కోరనటువంటి వారు అని నాకు గుర్తు ఎట్లా? ఇప్పుడు వాద్యం మేము చెప్పమా స్వామి? ఎలా అంటే, ఇంద్రుని పుత్రుడైనటువంటి జయంతుడు కాకాసురుడు అంటే కాకి రూపంలో వేంచేశారు. వచ్చి సీతాపిరాటి ఒళ్ళో రామచంద్రుడు పడుకొని ఉన్నారు. ఆ కాకి ఏం చేసింది? ఆ వక్షస్థలంపై పొడిచింది. అప్పుడు అమ్మకు రక్తం కారుతుంది, అయినా అమ్మ కదలలేదట. ఆ రామచంద్రుడి యొక్క నిద్రపోతుండేటటువంటి సౌందర్యాన్ని చూస్తూ ఆమె అలాగే ఓర్చుకొని ఉన్నది. ఆ సౌందర్యాన్ని ఎలాగైతే సీతమ్మ చూసిందో అలాగే మేము కూడా కృష్ణ పరమాత్మ నిద్రపోతూ ఉంటే, ఇప్పుడు తర్వాత లేపింది కదా, అలా చిన్నగా లెగుస్తూ ఉంటే కృష్ణయ్య ఆ సౌందర్యాన్ని చూడాలి అని వచ్చాము. అలా దిష్టి తగలకుండా మంగళం పాడటానికి వచ్చాము. మా తండ్రి గారు ఎలాగైతే పళ్ళాండు సేవించారో మంగళం, మేము కూడా అలా సేవించటానికి వచ్చాము. మా తండ్రి గారు ఎలాగైతే సుప్రభాతం పాడారో, ఎవరు సుప్రభాతం పాడారు? రంగనాథుడికి తొండరడిప్పుడే ఆల్వారు, మరి వీళ్ళకి తండ్రే కదా. తండ్రి గారు ఎలా పాడారో ఆ విధంగా సుప్రభాతం పాడుతూ మేము ఆయన్ను సేవిద్దామని వచ్చాము, మాకెటువంటి కోరికలు లేవు అంటూ ఇక్కడ తెలియచెప్పారనమాట. వాయాల్ మున్న మున్న మాతాదే, మమ్మల్ని ముందుగా అడ్డుకోకండి, వెళ్ళటానికి లేదని మీరు చెప్పకండి, చెప్పినా మేము బరాయించే స్థితిలో లేము అన్నట్టుగా తెలియచెప్తున్నారనమాట. ఇంకా ఆయుర్ధాయమైన శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? జీవనం శరణాగతి. విభీషణాల్ వారు వచ్చారు శరణాగతి చేయడానికి. అప్పుడు సుగ్రీవుడు ఏమన్నాడు? అయ్యో రాక్షస తమ్ముడు ఏమి మనసులో పెట్టుకొని వచ్చాడో వీడిని సంహరించేద్దాము అని కదా రాముడికి చెప్పాడు. అటువంటి సుగ్రీవుడు ద్వారానే శరణాగతి అడిగేటట్టుగా చేశాడు రామచంద్రుడు మధుర వాక్యాలతోటి. మళ్ళీ సుగ్రీవుడు వచ్చి విభీషణుడు సుగ్రీవుడినే చెప్పారు, రామచంద్రుడు నేను శరణాగతి చేయాలనుకుంటున్నానయ్యా, రామచంద్రుడికి చెప్పవయ్యా అని చెప్పింది నే కదా. అంటే ఆచార్య సంబంధం ఎవరికి కలిగింది? సుగ్రీవుడితోటి కలిగింది ఈ యొక్క విభీషణాల్ వార్లకు. అలాగే శబరి కూడా, శబరికి ఆచార్యులు వారు చెప్పారు ఇటు రామచంద్రుడు వస్తాడు అని చెప్పారు. ఆమె వస్తాడు వస్తాడు వస్తాడని వేచి చూచింది. అలా ఆచార్య సంబంధంతో మోక్షాన్ని పొందింది. ఇలా విభీషణాల్ వార్లు శరణాగతి చేసి మోక్షాన్ని పొందారు, అలా శబరి కూడా శరణాగతి చేసి మోక్షాన్ని పొందింది. అలాగే ఇక్కడ తలుపులు ఇంకా తెరిచి తాళం తీసి మీరు నెట్టుకొని లోపలికి పోండి అన్నాడు. మేము నెట్టలేము అన్నారు. ఎందుకు చెప్పారు ఆ మాట అంటే, ఏ మహాపురుషులు ఆ తలుపులలో దారబందరాలలో ఉన్నారు. కులశేఖరాల్ వార్లు ఎందులో ఉన్నారు? గడపలో ఉన్నారు. అలాగే ఈ తలుపులలో కూడా ఎటువంటి మహాపురుషులు ఉన్నారో వారిని మేము నెట్టుకొని వెళ్ళలేము అంటే ఆచార్యులే తెరవాలని అర్థం. ఎటువంటి మహాపురుషులు ఉన్నారో వాళ్లను మేము స్పృశించలేము అని చెప్పారనమాట. అలా
తొండర 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 అని నమ్మాలి వాళ్ళు నేను దాసుడనని చెప్పుకున్నట్టుగా, భృత్యచ్చ భృత్య పరిచారిక భృత్య భృత్య అని కులశేఖరాల వాళ్ళు చెప్పుకున్నట్టుగా మేము దాసులమే, అందుకని మీరు తెరవండి అంటే మీరు ఆచార్యులు మేము దాసులము అని తెలియచెప్పటం. అలాగే ఇక్కడ మామూలు అంతరార్థం ఏమిటి అంటే ఈ రెండు కవాటాలు వచ్చేసి మమకారము, అహంకారం. వెరీ గుడ్. ఈ రెండిటిని తెరుచుకోవడానికి మనకు చేత కాదు, ఆచార్యులు తెరిస్తే అప్పుడు పరమాత్మను సేవించుకోగలుగుతాము. అలా ఆచార్యులుగా భావన చేసి వాళ్లను తలుపులు తెరవమని ఆండాళ్ తల్లి తెలియచెప్పింది. ఇనేస నిలై కదవం అంటే ఏమిటి? ఆ తలుపులను తెరవయ్యా అని చెప్పారు కదా. ఇక్కడ ఎలా అంటే సీతమ్మను దశరథ మహారాజు కోడలుగా అంగీకరించాడు కాబట్టి నేను భార్యగా స్వీకరిస్తున్నాను అని రామచంద్రుడు అన్నాడు. అలాగే ఆచార్యుడు వీడిని శిష్యుడుగా అంగీకరించాడు కాబట్టి జీవాత్మను నేను అంగీకరిస్తున్నాను అంటాడట పరమాత్మ. అంటే ఆచార్య సంబంధం అంత గొప్పది అని ఆండాళ్ తల్లి మనకి ఇక్కడ తెలియచేస్తుందన్నమాట. అలా ఆచార్య సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వారు పరమాత్మను చేరుతారు. ఆచార్య సంబంధం మాత్రమే ఈ పాసురంలో మనకి ఆండాళ్ తల్లి తెలియచెప్పింది. ఒక ఉపమానం మనం చెప్పుకుందాము, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసినదే. భగవద్ రామానుజుల వారు కంచిలో వేంచేసి ఉన్నారు. తీర్థ కైంకర్యం చేస్తున్నారు వరదరాజ పెరుమాళ్లకు. రోజు తీర్థ బిందె తీసుకొని రావటం కైంకర్యానికి. అటువంటి సమయంలో అరయర్ స్వామి వేంచేశారు శ్రీరంగం నుంచి. ఆ శ్రీరంగం నుంచి అరయర్ స్వామి ఏం చేసినప్పుడు అక్కడ కంచిలో వరదరాజ పెరుమాళ్ళు అన్నారంటను, మీరు ఒక పాట గానం చెయ్యండి వింటాము అన్నారు. అప్పుడు ఆయన తాళాలు కొట్టేది కదా, అరయర్లు అంటే తాళంతో భజన చేయడం అన్నమాట. తాళాలు కొడుతూ చక్కగా గానం చేశాడు. దానికి ఆనందపడిపోయాడు కంచి వరదరాజ పెరుమాళ్ళు. ఆనందపడిపోయి నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. సరే ఇస్తాను అని అన్నాడు. అయినా మెదలకుండా ఉన్నాడు అరయరు. మళ్ళీ అన్నారు, మొహమాట పడతావేమిటి, నేనేమన్నా మాట ఇచ్చి తప్పేటటువంటి వాడనా? రామో ద్విర్నాభిభాషతే, నేనేమి రెండు నాలుకలు కలిగినటువంటి వాడని కాదు అంటూ నేను మాట ఇస్తే తప్పను అన్నాడు. సరే అలా ఆయన చెప్పాడు. ఈయన కోరాడు. ఏం కోరాడు? రామానుజులను నాతోటి శ్రీరంగానికి పంపించు అని కోరాడు. అలా కోరితే పాపం ఏమైంది, వరదరాజులకు ఏదో నోట్లో పచ్చెలకాయ పడ్డట్టుగా అయిపోయింది. కానీ ముందేం చెప్పాడు? నేను మాట తప్పేవాడను కాను, నువ్వు ఏది కోరినా ఇస్తాను, ఇవన్నీ చెప్పారు కదా. ఇంకా అరయర్ అన్నారంట, మీరు చాలా కోరమన్నారు స్వామి, నేను ఒక్కటే కోరాను, అందుకని పాపం ఇవ్వవలసి వచ్చింది. ఆయనతోటి ఏదో మన ఇంటి ఆడపిల్లని కదా పంపించడానికి ఇష్టం లేకపోయినా సాగనంపినట్టుగా భగవద్ రామానుజుల వారిని శ్రీరంగానికి పంపించారు. శ్రీరంగం వేంచేశారు. రామానుజుల వైభవం చాలా గొప్పది, అప్పటికే గొప్పగా వైభవం కలిగి ఉన్నటువంటి వారన్నమాట. అలా వేంచేసినప్పుడు ఉభయ విభూతి నాయకత్వాన్ని ఇచ్చారు నంబెరుమాళ్ళు. అంటే సాక్షాత్ శ్రీరంగనాథుడే. ఈ లీలా విభూతికి ఆ నిత్య విభూతి, రెండు విభూతులకు నాయకుడు నీవే అంటూ ఆ కైంకర్యాన్ని ఇచ్చేశాడు. మరి ఇచ్చేసిన తరువాత అప్పటి వరకు ఎవరు సంరక్షణ చేస్తున్నారు? కోవెల సంరక్షణ, నిర్వహణ, మంచి చెడ్డలు అంటే అముదనార్లు. తెలుసుగా మీకు? అముదనార్లు చెప్పండి. ఇంకా తిరువరంగత్ అముదనార్లు. ఎస్, తిరువరంగత్ అముదనార్లు ఆ కోవెల యొక్క నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఆయన చేస్తూ ఉన్న సమయంలో కొంచెం అహంకారిగా ఉండేవాడు. ఆయన ఎలా అంటే రంగనాథుడు వస్తే ఇంటి ముందుకు, రంగనాథుడు వచ్చి ఇంటి దగ్గర వెయిట్ చేస్తే వాళ్ళు ఎవరో వచ్చి రంగనాథుడు వచ్చాడు అని చెప్తే ఈయన బయటికి వచ్చి చూసేవాడు. కానీ అలా ఉండకూడదు కదా. పెరిమాళ్ళు ఆ యొక్క మేళము, ఆ తప్పెట్లు సౌండ్ విన్న వెంటనే మనం గబగబా పండ్లో ఏవో కొబ్బరికాయో ఆ కర్పూరం పెట్టుకొని వచ్చేస్తాం కదా హారతి ఇవ్వాలని. ఇలా కదా ఉండాల్సింది. కానీ ఆయన ఎలా ఉన్నాడు? అహంకారంగా కొంచెం కలిగి ఉన్నాడు. అటువంటి ఆయన రంగనాథుడు ఈయనకు ఉభయ విభూతి నాయకత్వాన్ని ఇచ్చి సంవత్సరమైన తాళో చేతులు ఇవ్వలేదు. ఈ సంవత్సరం నుంచి ఊరక పై సంరక్షణ చూస్తూ ఉన్నాడు భగవద్ రామానుజుల వారు. మార్తాడులే ఇస్తాడులని కోవెల సంరక్షణను చూస్తూ ఉన్నారనమాట. ఆ సమయంలో ఒక సంవత్సరం కాలం అయిన తరువాత తిరువరంగత్ అముదనార్ల వాళ్ళ యొక్క తల్లి గారు పరమపదించారు. పరమపదించిన తర్వాత 11వ రోజు
ఏకాదశం అని చేస్తారు. అంటే అది మాతృ రుణం తీర్చుకునేటటువంటి కార్యక్రమం. మనం ఇప్పుడు తద్దినాలు అలా ఇలా అంటాం కదా, అది అప్పట్లో కొంచెం అటువంటి కార్యక్రమాలకు బ్రాహ్మణులను రమ్మంటే కొంచెం వచ్చేవాళ్ళు కాదు, తటాయిస్తారనమాట. అటువంటి కార్యక్రమాలకు పాపం ఈయన ఏం చేశారు, తిరువరంగ తముదనార్లు 10వ రోజు వరకు, అంటే రేపు 11వ రోజు అనుకో, ఈ రోజు వరకు కూడా వాళ్ళను సంప్రదించాడు, అడిగాడు రండి మీరు అని. ఎవరు మొగసలేదు. ఇంకా తప్పక రామానుజులు ఎవరో చెప్పారనమాట, అయ్యా రామానుజుల దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు, నీకు అక్కడికి పోతే నీకు పని అవుతుంది అని తెలియచెప్పారు. ఆయన ఏం చేశాడు, రామానుజుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి స్వామి ఇది రేపు కార్యక్రమము అని చెప్పారు. చెప్పిన వెంటనే ఎంతటి మహద్భాగ్యము, తప్పకుండా చేద్దాము అన్నారు రామానుజులు. మామూలుగా అయితే ఎవరికైనా ఏమొస్తుంది, కోపం వస్తుంది. వీడి సంవత్సరం అయితే ఆలో చేతులు ఇయ్యలేదు, వీడి కుర్జీని వదిలేదు భావమే లేదు, ఓడిపోయినా కుర్జీని వదలడలేదు అన్న కోపం వస్తుంది. కానీ ఆయన కోపం రాలే, అదే చేద్దాము అన్నారు భగవద్ రామానుజుల వారు అని. కూరత్తాల్వాన్ అన్నారటను, స్వామి చేస్తే చేద్దాము వెళ్దాము అన్నట్టుగా చెప్పారు. మీరే వెళ్ళి చెయ్యండి అన్నారు రామానుజుల వారు. చక్కగా కూరత్తాల్వాన్ వారు వెళ్ళారు. వారి ఇంట ఆ కార్యక్రమాన్ని నిర్వహించటం, భోంచేయటం జరిగింది. భోంచేసిన తరువాత తృప్తోస్మి అని చెప్పాలి, అంటే తృప్తి పడ్డాను అని చెబితే అప్పుడు మాతృ రుణం తీరినట్లు అవుతుందనేది వాళ్ళ భావన. అది ఉన్నటువంటి సంప్రదాయం. ఈయన తర్వాత తిన్నారు. తర్వాత ఈయన తృప్తోస్మి అని చెప్పుటలేదు. అప్పుడు ఏమని అడుగుతున్నారు వీళ్ళు, ఇంక 2 వడలు వడ్డించమంటారా, కొంచెం తలి అంటే కూరలు వడ్డించమంటారా, కొంచెం చారు వడ్డించమంటారా, కొంచెం పెరుగు అంటే ఏదో ఇందులో లోపం ఉన్నది అనుకొని ఇలా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అడిగితే ఆయన పలుకుటలేదు. కూరత్తాల్వాను పలకలేదు. స్వామి మీరు చెప్పాలని కళ్ళకు నీళ్లు వచ్చాయంట తిరువరంగ తముదనార్లకు. తల్లి అంటే భలే ప్రేమ ఆయనకు. అయ్యో మాతృ రుణం తీర్చుకోవాలి కదా, ఈ విధంగా మీరు పలకక తృప్తోస్మని చెప్పకపోతే రుణం తీరినట్లు అవ్వదు కదా అని పాపం కళ్ళ నీళ్లు వచ్చేసాయి. అప్పుడు చెప్పారు కూరత్తాల్వాను, ఆ కోవెల తాళం చేతులు తెచ్చి ఇక్కడ పెట్టు అన్నారు. ఆయన తీసుకొచ్చి పెట్టాడు, తాళం చేతులు తెచ్చి పెట్టాడనమాట. పెట్టిన తర్వాత ఈయన తృప్తోస్మి 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 అని 3 సార్లు అన్నాడు. ఒకసారి అనవలసినది కూడా, అంటే తృప్తి పొందాడు. అమ్మయ్య, అంటే ఆ కోవెల అధికారం కంటే కూడా తల్లి రుణం తీర్చుకోవటమే భాగ్యంగా పొందాడు తిరువరంగ తముదనార్లు. సరే, ఆ తర్వాత చెయ్యి కడుగుతారు కదా, కడిగించుకున్నారు. తర్వాత చెప్పారట, నాకు వద్దు ఈ తాళం చేతులు, రేపు భగవద్ రామానుజుల వారికి దేవర వారికి అందచెయ్యి అని తెలియచెప్పారు. మరుసటి రోజు ఈయన ప్లేట్లో పూలు పండ్లు పెట్టుకొని ఆ తాళం చేతులు పెట్టుకొని భగవద్ రామానుజుల వారికి దాసోహాలు సమర్పిస్తూ అవి సమర్పించారు. సమర్పించినప్పుడు రామానుజుల వారు అన్నారట, నాయనా నీ తల్లి ఆనందపడింది, మాతృ రుణం తీర్చుకున్నావు అంటే ఆయనకు ఆనందం వేసింది. తల్లి అంటే ప్రేమ కదా, అలా ఆనందం వేసింది. అప్పుడు రామానుజుల వారు చెప్పారు ఏమని, నువ్వే ఈయనకు ఆచార్యులు అయ్యి ఈయనకు జ్ఞానాన్ని అన్నిటినీ సంప్రాప్తింపచేయి అని ఎవరికి చెప్పారు? వెరీ గుడ్, కూరత్తాల్వానికి చెప్పారు. కూరత్తాల్వాన్ ఏం చేశారు, వాళ్ళకు సమాశ్రయణాన్ని అంటే మంత్రోపదేశం చేశారు. చెప్పవలసినటువంటి అన్ని వైభవాలు చెప్పి పరమాత్మ గురించి చెప్పి జ్ఞానాన్ని బోధించి, జ్ఞానం అంటే ఏమిటి, మనకు ఎవరు రక్షకుడో వాడి గురించి తెలుసుకోవడమే, ఉన్న సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఇవన్నీ అబద్ధాలు, సత్యాన్ని తెలుసుకునేదే జ్ఞానం. దానిని బోధించారు చక్కగా. అప్పుడు తిరువరంగ తముదనార్లు ఇంకా అలా అహంకారంగా ఉన్నటువంటి వాడు దాసుడైపోయాడు. దేనివల్ల అయ్యాడు? ఆచార్యులను ఆశ్రయించటం వలన. అహంకారిగా ఉన్నాడు, దాసుడైపోయాడు. నాదే అనుకున్నవాడు నాదేమీ లేదు అన్నట్లు అయిపోయాడు. అప్పుడు కోవెల్లో నుంచి పరమాత్మ వస్తే లోపల నుంచి వచ్చేవాడు కాదు. ఇప్పుడు నేను పరమాత్మకు దాసుడను అంటున్నాడు. ఆ యొక్క సంబంధం చూడు ఎటువంటి వాడిని ఎలా మార్చేసిందో. అలా ఎప్పుడు కూడా ఆచార్య సంబంధం పొందితే మనలో ఉండేటటువంటి అహంకార మమకారాలన్నిటినీ విడిచి పరమాత్మను పొందింప చేస్తాడు. అంటే లౌకికమైన ఏమిటి, అలౌకికమైనవి ఏమిటి, విడువవలసినవి ఏమిటి, పట్టవలసినవి ఏమిటి అనేటటువంటి జ్ఞానాన్ని ఆచార్య సంబంధం వల్ల కలిగింది. ఈయనే మనకు ఉదాహరణ చక్కగా.
అలా ఆ రామానుజులపై భక్తి పెరిగి ఎంత విశిష్టం కలిగిన ఉన్నాడు భగవద్ రామానుజుల వారు. ఎన్ని కోవెలలను జీర్ణోద్ధరణ చేయించారు. అన్ని కోవెలల్లో జరగకుండా కొన్ని కోవెలలు ఉంటే ఆ కోవెలలో సమయానికి జరగవలసినటువంటి పెరుమాళ్లకు కైంకర్యాలన్నీ కూడా ఈయన నియమించి జరిపించారు. ఇవన్నీ చూశాడు కదా అముదనార్లు. చూసి ఎంత వైశిష్యం కలిగి ఉన్నారు భగవద్ రామానుజుల వారని అప్పుడు ఆయనకు జ్ఞానం కలిగి ఆ యొక్క పెరుమాళ్ళ భగవద్ రామానుజులపై చక్కగా ఇరామానుష నూట్రందాది అనేటటువంటి 108 పాసురాలు కలిగినటువంటి దివ్య ప్రబంధాన్ని రచించాడు. చక్కగా రాసేశాడు. రాసేస్తే అది ఎలా వచ్చింది అంటే ఆచార్య సంబంధం వలన కలిగింది. పోనీ అది రచించాడు. రచించినది ఏమన్నా మామూలు గ్రంథమా? ఆల్వార్లు 4000 పాసురాలు కలిగినటువంటి 4000 దివ్య ప్రబంధంలో దీనిని చేర్చబడింది. అంటే ఎంత విశిష్టత కలిగినది. ఎలా ఉండేవాడు, ఎలా మారాడు, ఎలా ఉండేవాడు, ఎలా రచించాడు, అదే రచనలో కూడా ఎలా ఉంది. ఆ యొక్క ఆల్వార్లు అనుగ్రహించినటువంటి పెరుమాళ్లపై మంగళాశాసనం చేసినటువంటి దివ్య ప్రబంధం కోవలోకి చేరేటట్టుగా ఉన్నది. అంటే ఆచార్య సంబంధము ఎటువంటి వాడిని ఏ స్థాయికి తీసుకొచ్చింది? అడుగు స్థాయిలో ఉన్నవాడిని ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చింది. అలా ఆచార్య సంబంధాన్ని మనమందరము కూడా కలిగి తరించాలి అని అమ్మ ఈ పాసురంలో ఆచార్య సంబంధమే ఈ పాసురము ప్రాముఖ్యత అంటూ భోగ్యంగా అనుగ్రహించడం జరిగింది. చక్కగా మనమందరం కూడా ఆ సంబంధాన్ని విడనాడకుండా ఎలాగైతే సమాశ్రయణం ఇచ్చినటువంటి వారు ఉత్తారకాచార్యులు, తరువాత జ్ఞానాన్ని బోధించేటువంటి వారు ఉపకారకాచార్యులు, ఇలా సంబంధాన్ని కలిగి పరమాత్మను చెందేటటువంటి సులభమైన మార్గాన్ని ఆచార్య సంబంధంతో పొందవచ్చు అంటూ ఆ తల్లి మనకు ఆమె అనుష్ఠించి, లేకపోతే 10 మందిని ఎందుకు నిద్ర లేపటం జ్ఞానులను, ఆమె అనుష్ఠించి మనకు అనుగ్రహించింది. అటువంటి మంత్రాధీనుడైనటువంటి పరమాత్మను పొందటానికి ఆచార్య సంబంధమే మార్గము అంటూ తెలియచెప్పింది. ఈరోజు ఏం నామాలు వచ్చాయి? మాయన్మనివన్నన్ సేవించారు కదా, ఆ 2 నామాలు సేవించుకుందాం. నిన్నటి నామాలు సేవించుకుంటున్నారా? వెరీ గుడ్. ఈ రోజు వరకు ఇప్పటి నుంచి మాయన్ మణివన్నన్. ఆ దివ్యదేశం ఏం చెప్పుకుందాం? శ్రీరంగమే చెప్పేసుకుందామా? రంగనాథుడు వచ్చారు. ఉభయ విభూతి నాయకత్వాన్ని పాలన చేస్తానని రంగనాథుడే ఇచ్చాడు. భగవద్ రామానుజులు అక్కడే ఏం చేసి ఉన్నారు. ఆయన యొక్క చరమ దశకం కూడా మనకి ఇక్కడ చెప్పబడింది. కనుక శ్రీరంగ యాత్రని తలుద్దాం. శ్రీరంగం, అరంగం, తిరువరంగం, మాయన్ మణివన్నన్ ఈ 2 నామాలను తలుద్దాం. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహాలు. పిలిపించి పరిణయమే ఆడెనట. పల్లకిలో పిలిపించి